టీమిండియాలో బిగ్ చేంజ్ రావడానికి ఛాన్స్ ఉందా? తిలక్ వర్మ నెంబర్ 3 పొజిషన్ డేంజర్‌లో ఉందా? రిపోర్ట్స్ ప్రకారం టీమ్ మేనేజ్‌మెంట్ సంజు శాంసన్‌ని నెంబర్ 3కి కన్సిడర్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. రీసెంట్ మ్యాచెస్‌లో తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌కి రీచ్ అవ్వలేదని కొన్ని రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ నెంబర్ 3 పొజిషన్‌లో స్టెబిలిటీ అండ్ ఇంపాక్ట్ రన్స్ కోసం మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఆలోచిస్తుందని సమాచారం. తిలక్ వర్మ టాలెంట్ ప్లేయర్ అయినప్పటికి కూడా ప్రెజర్ సిచ్యువేషన్‌లో కన్సిస్టెన్సీ కొంచెం మిస్ అయిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఓవర్స్‌లో రన్ రేట్ మెయింటైన్ చేయడం చాలా క్రూషియల్. అక్కడే టీం కొంచెం స్ట్రగుల్ అయింది. ఇదే టైంలో సంజు శాంసంగ్ ఫార్మ్ గురించి అండ్ తన ఎక్స్‌పీరియన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సంజు అగ్రెసివ్ స్ట్రోక్ ప్లే ప్లస్ స్పిన్నర్‌ని తను అటాక్ చేయగలడు. పవర్ ప్లే తర్వాత గేమ్ కంట్రోల్ చేయడానికి నెంబర్ 3 పొజిషన్‌లో యూజ్ అవ్వచ్చు అని కొంతమంది అభిప్రాయం. అసిస్టెంట్ కోచ్ రీసెంట్ ప్రెస్ మీట్‌లో టీమ్ కాంబినేషన్ గురించి సబ్‌స్టిల్ హింట్ ఇచ్చినట్టు రిపోర్ట్స్‌లో వచ్చింది. డైరెక్ట్‌గా పేరు మెన్షన్ చేయకపోయినా లైనప్ చేంజెస్ పాసిబుల్ అని ఇండికేషన్ ఇచ్చారు. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మేనేజ్మెంట్ హ్యాండ్స్‌లో ఉంది. ప్రాక్టీస్ సెషన్స్ అండ్ టీమ్ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఫైనల్‌లో ఎవరిని ఉంచాలనేది డిసైడ్ చేస్తారు. తిలక్‌కి కూడా కమ్‌బ్యాక్ ఛాన్స్ ఉంటుంది. మీరు అనుకుంటున్నారా సంజు శాంసన్ నెంబర్ 3కి కరెక్ట్ ఆప్షన్ అని? లేదా తిలక్‌కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి.